హాయ్. మనందరికీ తెలిసిందే, మన పార్లమెంట్ ఉంది కదా, అది ఎప్పుడు మీట్ అవ్వాలి, ఎప్పుడు సెలవు తీసుకోవాలి, ఈ రూల్స్ అన్నీ ఎక్కడ్నుంచొస్తాయి, అదంతా చెప్పే రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన ఆర్టికల్ గురించే ఈరోజు మనం మాట్లాడుకోపోతున్నాం. అదే ఆర్టికల్ 85. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా పార్లమెంట్ మాస్టర్ స్విచ్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత సెషన్స్ ఎలా మొదలవుతాయి, మధ్యలో ఎలా ముగుస్తాయి, ఇంకా ఏకంగా సభనే ఎలా రద్దు చేస్తారు అనే విషయాలు తెలుసుకుందాం. చివరగా అసలీ రూల్స్ అన్నీ మన ప్రజాస్వామ్యానికి ఎందుకు ఇంత ముఖ్యం అనే పాయింట్తో ముగిద్దాం. సరే, మరి మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదామా? పార్లమెంట్ మాస్టర్ స్విచ్. ఆర్టికల్ 55ను ఒక మాస్టర్ స్విచ్లా ఊహించుకోండి. అంటే మన ఇంట్లో కరెంటుకి మెయిన్ స్విచ్ ఎలాగో పార్లమెంట్కి ఇది ఎలా అనమాట. ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అని డిసైడ్ చేసే ఒక ఫండమెంటల్ కంట్రోల్ ఇది. సరే, ఒక సింపుల్ క్వశ్చన్. పార్లమెంట్ ఎప్పుడు సమావేశం కావాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఏమనుకుంటున్నారు? ఈ ప్రశ్నే మన డిస్కషన్కి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్. దీనికి సమాధానమేంటంటే ఆర్టికల్ 85. అందుకే దీన్ని మనం పార్లమెంట్ మాస్టర్ స్విచ్ అంటున్నాం. దీనికి 3 ముఖ్యమైన పనులుంటాయన్నమాట. 1. సమావేశాల్ని పిలవడం, దీన్నే సమ్మనింగ్ అంటారు. 2. నడుస్తున్న సమావేశాన్ని ముగించడం, దీన్ని ప్రొరోగేషన్ అంటారు. ఇక 3వది ఏకంగా సభనే రద్దు చేయడం. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. రైట్. మరి పార్లమెంట్ పని మొదలవ్వాలంటే ముందు సెషన్ స్టార్ట్ అవ్వాలి కదా. సో అసలు ఈ పార్లమెంట్ అనే ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఈ ఇంజిన్ స్టార్ట్ చేసే పవర్ లేదా ఆ అధికారం రాష్ట్రపతి దగ్గర ఉంటుందన్నమాట. లోక్సభ, రాజ్యసభ ఈ 2 సభల్ని రండి సమావేశం మొదలు పెడదాం అని అధికారికంగా పిలిచేది రాష్ట్రపతే. అయితే రాజ్యాంగంలో ఒక చాలా ముఖ్యమైన, అస్సలు మార్చలేని రూల్ ఉంది. అదేంటంటే, ఒక పార్లమెంట్ సెషన్కి తర్వాతి సెషన్కి మధ్య గ్యాప్ 6 నెలల కన్నా ఎక్కువ ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. మరి ఈ 6 నెలల రూల్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇది పార్లమెంట్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండేలా చూస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తోందో ఎప్పటికప్పుడు సమీక్షించడానికి, ప్రజల తరఫున మాట్లాడటానికి వీలు కల్పిస్తుందన్నమాట. అంటే పాలనలో పెద్ద గ్యాప్స్ రాకుండా ఇది ఆపుతుందన్నమాట. ప్రాక్టికల్గా చూస్తే మన పార్లమెంట్కి ఒక యాన్యువల్ రిథమ్ ఉంటుంది. సాధారణంగా సంవత్సరానికి 3 సార్లు కలుస్తారు. మొదట ఫిబ్రవరి నుంచి మే వరకు బడ్జెట్ సెషన్, తర్వాత జులై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాల సెషన్, ఇక చివర్లో నవంబర్ డిసెంబర్లో శీతాకాల సెషన్. ఈ 3 సెషన్స్తోనే పార్లమెంట్ క్యాలెండర్ నడుస్తుంది. రైట్. సెషన్ ఎలా స్టార్ట్ అవుతుందో చూశాం కదా. మరి స్టార్ట్ అయిన సెషన్ ఏదో ఒక రోజుకి ముగియాలిగా. మరి ఒక సెషన్ని అధికారికంగా ఎలా ముగిస్తారు? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ అధికారిక ముగింపు ప్రక్రియనే ప్రోరోగేషన్ అంటారు. గుర్తుందా? సెషన్ని పిలిచే అధికారం ఎవరికుంది? రాష్ట్రపతికి. అలాగే సెషన్ని ముగించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. ఇప్పుడిక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామంది వాయిదాకు, ప్రొరోగేషన్కి కన్ఫ్యూజ్ అవుతారు. తేడా చాలా సింపుల్. వాయిదా అంటే ఒక చిన్న బ్రేక్ అన్నమాట. అంటే ఆ రోజుకి సభను ఆపడం, దాన్ని స్పీకర్ లేదా చైర్మన్ చేస్తారు. కానీ ప్రొరోగేషన్ అంటే అలా కాదు. అది ఆ సెషన్కే ఫుల్ స్టాప్ పెట్టడం. సెషన్ మొత్తం అయిపోయినట్టే. ఈ పని చేసేది రాష్ట్రపతి. సో ఒకటి షార్ట్ బ్రేక్, ఇంకోటి సెషన్ ఓవర్. సరే, ఇప్పటిదాకా సెషన్స్ గురించి చూశాం. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద విషయానికి వద్దాం. అంటే ఏకంగా సభనే ముగించడం. ముఖ్యంగా లోక్సభ విషయంలో దాని ఫైనల్ స్టెప్ ఇదే. లోక్సభ ముగియడానికి 2 దారులున్నాయి. ఒకటి ఆటోమేటిక్, అంటే దాని 5 ఏళ్ల టర్మ్ పూర్తయిపోతే అదే ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. రెండోది ముందస్తు రద్దు, అంటే 5 ఏళ్లు కాకముందే సాధారణంగా ప్రధానమంత్రి సలహా ఇస్తే రాష్ట్రపతి లోక్సభను రద్దు చేస్తారు. సో పాయింట్ ఏంటంటే, లోక్సభను రద్దు చెయ్యొచ్చు, ఇదొక తాత్కాలిక సభ. కాని రాజ్యసభ విషయం వేరు. అది ఒక శాశ్వత సభ. అంటే అది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ ఎప్పుడూ రద్దు చేయలేరు. ఇది లోక్సభకి, రాజ్యసభకి మధ్య ఉన్న ఒక ఫండమెంటల్ డిఫరెన్స్. రైట్. ఇవన్నీ తెలుసుకున్నాం, బానే ఉంది. కానీ అసలు ఈ రూల్స్ అన్నీ ఎందుకు? మన ప్రజాస్వామ్యంలో వీటి ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు ఆ పెద్ద చిత్రాన్ని చూద్దాం. చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 85 మన ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది పార్లమెంట్ క్రమం తప్పకుండా పనిచేసేలా చూస్తుంది. పాలనలో పెద్ద గ్యాప్స్ రాకుండా ఆపుతుంది. ఇంకా చెప్పాలంటే సెషన్స్ ఎప్పుడు జరగాలో కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ ఖచ్చితంగా జరపాలి అనే రూల్ పెడుతుంది. దీనివల్ల ప్రభుత్వం ఎప్పుడూ పార్లమెంట్కి అంటే ప్రజలకి జవాబుదారీగా ఉంటుంది. ఓకే, ఒక చిన్న ముగింపుతో కాకుండా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. చూడండి, ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంటును సమావేశపరిచే అధికారం ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వానికుంది. మరి ఈ రకమైన అధికారాల బ్యాలెన్స్ ఒక ప్రజాస్వామ్యాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది? దీని గురించి